చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనము. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకొనుటకు చదువుకొని ఉన్నాము. దేవా, పాపిని, అయోగ్యుడను, తండ్రి అనుటకైనను తగనివాడను. దేవా, కొద్ది సమయము వాక్యము ద్వారా నీ బిడ్డలైన వారికి కావలసిన వాక్యమును బోధించుము. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు కాదు నేను మాట్లాడుతానని సెలవిచ్చిన తండ్రి, బలహీనుడను నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి నీ శక్తిని బిడ్డలు పొందుకునేటట్లు దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగము మరి పై భాగము తృణీకరింపబడిన వాడును ఆయనని గనక మరి గత వారములో ధ్యానము చేసితిమి. గనక కింద భాగములో మనుషుల వలన విసర్జింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడు గనక మనిషిని ఎప్పుడు విసర్జిస్తాడు అని మనము వాక్యములో చూస్తే గనక దేవుని వాక్య వాగ్దానమును బట్టి దేవుని చిత్తానుసారముగా గనక మనిషి ఏదైనా మేలు చేస్తే మనిషికి ఆ మేలుకి మనిషి మేలు చేయక మరి కృతజ్ఞత కలిగి ఉండకపోయినప్పుడు మనిషిని విసర్జించే అవకాశం ఉంది. అలాగునే గనక మరి ఒకరికి ఇష్టం వచ్చినట్లుగా వారి ఇష్టాన్ని నెరవేర్చకపోయినప్పుడు మరి వారిని విసర్జించబడే అవకాశం ఉంది. గనక మనిషి విసర్జించే అవకాశం ఉంది. మనిషి తన ఇష్టాన్ని మరి నెరవేర్చుకునేటప్పుడు నెరవేరకపోయినా కానీ మరి తన్ను తానే విసర్జించుకునే అవకాశాలు ఉన్నవి. గనక ఈ వాక్యములో మనుషుల వలన విసర్జింపబడిన వాడును, ఎవరిని విసర్జించి వేశారు గనక ఎవరు విసర్జించి వేసిరి అని మనం వాక్యాన్ని ధ్యానము చేసినప్పుడు గనక మనిషిని విసర్జించుట, అలాగే మనిషి దేవుని వాక్యాన్ని మరి విసర్జించి వేయుట అనేది మనం చూస్తాం. దేవుని సన్నిధిని కూడా మనిషి
గనుక మరి తను తానే విసర్జించుకునేవాడు, అలాగే తను తానే మరి విసర్జింపబడే స్థితికి మనిషి తనకు తానే కారణాలు పరిస్థితులను బట్టి తెచ్చుకున్నవారు అయి ఉంటారు. కాబట్టి ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలను గనుక శ్రేష్టమైనటువంటి ఆహారము, పండ్లు, పదార్థములు ధారాళముగా తినండి అని దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చెను, స్వతంత్రత ఇచ్చెను. గనుక వారు ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్రతను దేవుడు తినవద్దు అను పండు తింటివా నీవు నిశ్చయముగా చచ్చెదవని దేవుడు తెలియచేశాను. గనక దేవుడు తెలియచేసినటువంటి మాట వారు గనక మరి సాతానుడు వారికి దుర్బోధలు చెప్పి చెప్పి వారిని దైవ సహవాసము నుండి వేరైపోవునట్లుగా చేశాను. గనక వేరైపోవునట్లుగా చేయడం వలన అక్కడ దేవుడు ఆదాము అవ్వలను ఏం చేశాడు అనగా విసర్జించి వేశాడు. అనగా దేవుడు ఆ తోట నుండి వారిని బయటికి తోలివేయుట, ఆ దైవ సహవాస ప్రతిఫలములు తినకుండా త్రోసివేయబడిరి. గనక త్రోసివేయబడినటువంటి మరలా ఈ మానవుని ఆ యొక్క ఏర్పాటు పరిశుద్ధ స్థలములో నుండి న్యాయము ఎరిగి న్యాయ లక్షణము గనక ఇతడు తప్పు చేశాడు, ఇతనికి శిక్ష విధించాలి. దేవుని న్యాయశాస్త్రం ప్రకారముగా గనక ఆజ్ఞని అతిక్రమించడం వలన ఆ యొక్క తోటలో నుండి త్రోసివేయబడ్డాడు. గనక దేవుడు ఏర్పాటు దైవ సహవాసములో నుండి విసర్జింపబడిన వాడాయను ఆదాము. గనక దైవ సహవాసములో నుండి కాబట్టి ఈ ఏదైనా తోటలో నుండి విసర్జింపబడెను. రెండవదిగా దైవ సహవాస అనుభవము లో నుండి కూడా విసర్జింపబడెను ఆదాము. ఈ విసర్జింపబడినటువంటి ఆదామునకు మరలా ఈ స్థానం ఇవ్వటానికి దేవుడు దేవకుమారుడిగా లోకములోనికి వచ్చి గనక మరలా ఆ యొక్క స్థానాన్ని ఇవ్వటానికి విసర్జింపబడినటువంటి మనిషి నిమిత్తమై దేవుని కుమారుడు విసర్జింపబడినటువంటి వాడు ఆయను. వాక్యము చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. బాగా చూడండి. మీరు యెహోవాను విసర్జించి గనక ఇక్కడ ఆదాము అవ్వలు ఎలాగున విసర్జింపబడటానికి కారణమయ్యారో ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న సంతతి అయినటువంటి వారు కూడా మరి వీరు కూడా దేవుని మీరు యెహోవాను విసర్జించి గనక అన్య ఆచారములకు వారు అలవాటు పడిపోయి ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. కాబట్టి వీరు
మీరు యెహోవాను విసర్జించి లోకానుసారమైన వాటికి అలవాటు పడిపోతిరి గనుక పాపానికి అలవాటు పడిపోతిరి, అక్రమాలకి అలవాటు పడిపోతిరి గనక ఇందు మూలమున దేవుని వాక్యమును దేవుని చిత్తమును విసర్జించిన వారైతిరి గనక మీరు విసర్జింపబడిన వారై ఉండి మరలా మీరు విసర్జింపబడకుండునట్లుగా దేవుని ఏర్పాటులో నిత్యము కూడా నివసించుటకు మరి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. బాగా గ్రహించండి వాక్యము. వారు యెహోవాను విసర్జించి బయలును వారు యెహోవాను విసర్జించి కాబట్టి కనబడని వినబడని వాటి వైపుకి వారి మనస్సులు త్రిప్పుకొని కాబట్టి దేవుని వాక్యము ఎరిగి దేవుని సన్నిధి భాగ్యము ఎరిగి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఏర్పాటు కృప ఎరిగిన వారై ఉండి వారు ఏం చేశారంటండి, వారు దేవుని విసర్జించి లోకానుసారమైన దైవములు వాటి వైపుకి మనస్సు తిప్పుకొని గనక మరి దేవుని విసర్జించిరి. నేటి కాలములో కూడా కష్టం వస్తే దేవుని విసర్జించువారున్నారు, శ్రమలు వస్తే దేవుని విసర్జించువారున్నారు గనక శోధనలు వస్తే దేవుని విడిచిపెట్టేవారున్నారు గనక ఇబ్బందులు వస్తే దేవుని విడిచిపెట్టి గనక దేవుని విసర్జించి దేవుని సన్నిధిని విసర్జించి వారు పూర్తిగా మరి వారి ఇష్టానుసారముగా జీవితాన్ని మలుపుకొనేవారయ్యుందురు. కాబట్టి ఇది మానవులమైన మనకి కూడదు. దేవుని విసర్జించు వారికి గనక ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పోగొట్టుకొందురు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనము, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. కాబట్టి ఈ వచనములో వారు నిన్ను విసర్జించి కాబట్టి దేవుని విసర్జించడం గనుక న్యాయమా అన్యాయమా చెప్పండి? దేవుని విసర్జించడం న్యాయమా? అన్యాయమే. గనుక వారు ఆదాము అవ్వలు దేవుని మరి వాక్యమును దేవుని సన్నిధిని గనక ఉండకుండా త్రోసివేయబడుటకు ఆజ్ఞ అతిక్రమించడము ద్వారా వారు గనక దేవుడు వారిని ఏమి చేశాను? దేవుడే వారిని విసర్జించి వేసెను గనక దేవుడు వారిని తోలివేసెను. దేవుని ఏర్పాటును బట్టి దేవుని విసర్జించు వారికి ఆత్మీయ శరీర సంబంధమైనటువంటి మేలులు మరి పొందుకోలేరని మనం గ్రహించాలి. గనక సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి
మిమ్మును రక్షించిన మీ దేవుని మీ దేవుని మీరు మీరు ఇప్పుడు విసర్జించి మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద మా మీద ఒకని రాజుగా ఒకని రాజుగా నియమించి నియమింపుమని ఆయనను ఆయనను అడిగి ఉన్నారు. అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల మీ కుటుంబముల చొప్పున చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలని హాజరు కావలెను. గనక ఇశ్రాయేలీలు మరి పాలించడానికి నాయకులు లేరు, కాబట్టి మాకు ఒక నాయకుడు కావాలి అని వారు దేవునికి ప్రార్థన చేయగా, మరి దేవుడు వారి ప్రార్థన విని ఈ 19వ వచనములో గనక ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటి నుండి పోగొట్టి మిమ్మను రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు అనగా వెనుకకి చూస్తే ఇశ్రాయేలీలైనటువంటి వారికి దేవుడు వారి దుర్దశలన్నిటి నుండి ఉపద్రవములన్నిటి నుండి పోగొట్టి మిమ్మను రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు ఈ యొక్క ఏర్పాటు స్థలములో ఉన్న మీరు ఆయనను మీరు విసర్జించితిరి గనక దేవుడు కూడా వారిని విసర్జించి వేసెను. ఇలాగున విసర్జింపబడినటువంటి వారి నిమిత్తమై 15వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథములోనే 15వ అధ్యాయం 23వ వచనము. గనుక 23వ వచనములో తిరుగుబాటు చేయుట శోధి చెప్పుట ఎను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. కాబట్టి ఇశ్రాయేలీలు రాజు కావాలని మాకని వారు కోరుకున్నారు. దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేసెను. ఏర్పాటు చేసిన ఈ రాజు ఇశ్రాయేలీలైన వారి మీద ఏలికగా రాజుగా ఉండి దేవునికి భయపడి దేవుని చిత్తానుసారముగా నడవలసి ఉండెను. ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా బాధ వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవలసిన వాడు. కనుక ప్రార్థన చెయ్యక ఏం చేస్తున్నాడంట? సోది చెప్పించుకోవడానికి గనక నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, ఇక నా బ్రతుకు ఎలా ఉంటుంది అని గనక సోది కత్తెల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుంటున్నాడు. ఇలాగ సోది చెప్పించుకుంటున్నటువంటి అతనితో దేవుడు ఏమి సెలవిచ్చెను? కాబట్టి వాటిని అనుసరించడం వలన ఈ సౌలు దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యమును, దేవుని చిత్తమును అనుసరించవలసిన వాడై ఉండి వాటిని విసర్జించెను. ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను కూడా విసర్జించననగా. ఈ మాట సమూయేలు గారు సౌలుతో చెప్పవలసి వచ్చెను. గనుక నీవు ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను విసర్జించితివి, దేవుని చిత్తమును విసర్జించితివి గనక దేవుడు కూడా నిన్ను విసర్జించి వేశారు. అది ఆదాము హవ్వల యొక్క జీవితంలో జరిగినది గనక వారిని దేవుడు విసర్జించి వేశారు. గనక ఆ విసర్జింపబడినటువంటి వారి కొరకు ఆయన సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. నీ తండ్రిని ఆ, నీ సంతతిని విసర్జించి ఆ, ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై
ఏం చేశాడంట ఆయన? కాబట్టి 6వ అధ్యాయం 21వ వచనములో గనక నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకునిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇక్కడ గనక మరి యెహోవా సన్నిధిని గనక నీ తండ్రిని అతని సంతతిని ఇక్కడ విసర్జించవలసిన వారిని విసర్జించి ఆ యొక్క స్థానములో మరి ఎవరిని ఏర్పాటు చేశాను? దావీదుని ఏర్పాటు చేశాను. కాబట్టి ఆ విసర్జింపబడినటువంటి రాజు స్థానములో మరి ఒక రాజుని దావీదుని దేవుడు ఏర్పాటు చేశాను. గనక ఈ రాజు వంశములో నుండి యూదా రాజు రావలసి వచ్చెను. గనక ఆయన ద్వారానే గనక మనుష్యుల చేత మరి విసర్జింపబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? మనుషుల యొక్క పాప క్రయధనము నిమిత్తమై ఆయనే, మనుష్యుల పాపముల నిమిత్తమై ఆయనే విసర్జింపబడిన వాడు ఆయను. గనక విసర్జింపబడుట గనక ఆదాము అవ్వలు విసర్జించి వేసిన దేవుడు మరలా వారిని గనక ఆ స్థానములోనికి దేవుడు నడిపించడానికి ఆ శిక్షా విధి ఆయన మీద వేసుకొని గనక ఆయన విసర్జింపబడిన వాడాయను. మన కొరకు అనగా పాపము చేసిన వారి కొరకు, ఆజ్ఞను అతిక్రమించిన వారి కొరకు, దేవుని వాక్యమును గనక విసర్జించిన వారి కొరకు, పాపము చేయు వారి కొరకు, చీకటిలో ఉండు వారి కొరకు, గనక అందరి కొరకు ఆయన ఒకేసారి బలిగా అర్పింపబడుటకు ఆయన విసర్జింపబడిన వాడాయను. గనక విసర్జింపబడిన వాడు ఆయన. గనక రెండవ భాగము కింద 3వ భాగము చూస్తే యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 3వ వచనములో గనక వ్యసనాక్రాంతుడు గాను వ్యసనము గనక వ్యసనము, ఈ యొక్క వ్యసనము లక్షణములు మనం గ్రహించాలి. గనక వ్యసనాక్రాంతుడు గనక మనకున్నటువంటి మనుషులకున్నటువంటి వ్యసనాలు సామాన్యమైనటువంటి వ్యసనాలు కాదు. ఒక్కొక్కరు ఒక వ్యసనము కలిగి ఉంటారు, అది వేరే. గనక ఒక్కొక్కరిలో రకరకాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. గనక వ్యసనాల యొక్క లక్షణాలు గనక పాపపు వ్యసనములు కలిగినటువంటి లక్షణములు గనక వ్యసనములు చాలా విపరీతమైనటువంటి వ్యసనములు కలిగిన లక్షణములు కలిగిన వారం. గనక మనిషి బుద్ధి మనిషికి ఇంకొకరికి సామాన్యంగా అర్థము కాదు. గనక అందరి యొక్క హృదయ తలంపు ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. గనక స్త్రీ అయినా పురుషుడైనా గనక బిడ్డలైనా పెద్దవారైనా అందరి హృదయము కూడా దేవునికి ఎరుకే. గనక పెద్దవారు ఓ రకమైన తలంపులు కలిగి ఉందురు, గనక మరి యవనస్తులు ఒక రకమైన తలంపు కలిగి ఉందురు. గనక అందరిలో కూడా ఏమున్నవి అంటే వ్యసనము కలిగినటువంటి లక్షణములు ఉన్నవి. గనక వ్యసనాక్రాంతుడు గనక మాటను బట్టి వ్యసనములు, క్రియలను బట్టి వ్యసనములు. గనక ఈ వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను గనక వ్యసనములు, మనిషికి ఉన్నటువంటి వ్యసనములు. గనక కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం.
చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. దుష్కార్యములు చేయువారిని చూచి ఏం చేయాలంట? చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకుము. మత్సర పడకము. కాబట్టి ఎవరి లక్షణములు వారివే, ఎవరి వ్యసనములు వారివే. చెడ్డవారిని చూచి మంచివారు వ్యసన పడకము. ఒకవేళ చెడ్డవాడే గనుక వాళ్ళ లక్షణాలు చూసి నువ్వెందుకు వ్యసన పడాలి? గనక వారి చెడు లక్షణాలు విని చూసి గనక మరి చూచేవారు ఎందుకు వ్యసన పడాలి? చూచేవారు ఎందుకు వ్యసన పడవలసి వచ్చింది అంటే, నేను అలాంటివి చేయట్లేదు కాబట్టి అలాంటి చెడు లక్షణాలు నాలో లేవు, ఏ దుష్కార్యములు లేవు అని చెప్పుకోవడానికి ఆ చెడ్డ మరి వారిని చూసి వ్యసన పడకము. నువ్వు మంచివాడివైతే మంచివాడుగానే ఉండు, చెడ్డవాడైతే చెడ్డవాడిని చూసి మంచివాడు వ్యసన పడితే వాడికంటే వీడే మరి ఘోరమైనటువంటి వ్యసనములు కలిగిన వాడు. కాబట్టి వ్యసన పడకము. గనక మనిషి ఎప్పుడూ కూడా వ్యసన పడుతూనే ఉన్నాడు. మనిషిని చూసి మనిషి వ్యసన పడుతూనే ఉన్నాడు. మనిషి బ్రతుకును చూసి మనిషి బ్రతుకు వ్యసనం పడుతూనే ఉన్నాడు. గనక మనకి శారీరకంగా బాగా గుర్తు చేసుకుంటే, పక్కవారు బాగా ఉంటే ఎవరు పక్కవారు ఓర్చుకోరు, పక్కవారు బాగా ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోరు, పక్కవారు మంచిగా ఉంటే ఓర్చుకోరు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన వ్యసనములు అంటే, గనక ఎవరు చెడ్డవారు? ఇల్లు కట్టుకున్నవాడు చెడ్డవాడా? ఆ కట్టుకున్న ఇల్లును చూసి వ్యసన పడేవాడు చెడ్డవాడా? వ్యసన పడేవాడే చెడ్డవాడు. ఇల్లు కట్టుకున్నవాడు వాని తిప్పలకు వాడు అప్పు చేసే ఏదో రకంగా ఇల్లు కట్టుకొని ఉంటాడు. వాడి బాకీ ఏమి వీడు తీర్చడు. గనక వాడుకున్న అవసరతలే వీడు తీర్చడు. వీడు తీర్చకపోయినా సరే కానీ వాడు కట్టుకున్న ఇల్లును చూసి, వాడు జీవించే జీవన విధానాలు చూసి ఏం చేస్తాడంటండి? వ్యసన పడతాడు. వ్యసన పడకూడదు. అలా వ్యసన పడితే గనక శరీరానికి ఆరోగ్యం కాదు, జీవితానికి మంచిది కాదు. వ్యసన పడకూడదు. గనక మరి అందరూ బాగుండాలి. దేవుడు ఇల్లు కట్టుకోవడానికి లేక మంచిగా ఉండటానికి దేవుడు కృప చూపించకపోతే ఇల్లు ఎక్కడ కట్టుకోగలరు? కట్టలేరు. కాబట్టి వ్యసన పడేవారు గనక ఇల్లు కట్టుకునే వాడిని చూసి వ్యసన పడితే, కట్టుకున్న ఇంట్లో వ్యసన పడిన వారి జీవితాల్లో చాలా మరి శోధనలు అనుభవిస్తూనే ఉంటారు, నెమ్మది ఉండదు. గనక ఇలా వ్యసన పడేటువంటి వారి ఎదుటి వారిని చూసి వ్యసన పడేవారు ఇంట్లో నెమ్మది ఉండదు, వారి హృదయాల్లో నెమ్మది ఉండదు, వారికి సమాధానము దొరకదు. గనక ఇంత కథ ఎందుకు చెప్పండి? మేదేసుకోవడం అవసరమా? గనక ఇంత కథ అవసరము లేదు మనిషికి. అయినా మనిషిలో ఉన్నటువంటి పాపపు లక్షణము ఏం చేస్తుందంటే, ఎదటి వారు బాగోపడటం ఒప్పుకొనక వ్యసనపడే యొక్క లక్షణాలు ప్రతి వారిలో ఉన్నాయి. ఎదుటి వారు మంచిగా ఉంటే చాలా సంతోషిస్తే గనక చాలా గొప్ప ధన్యత. అది ప్రభువు యొక్క వాగ్దానం. కాబట్టి ఇంకా చూస్తే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 28వ వచనం, 119వ అధ్యాయం 28వ వచనములో ఏమవుతుందంట చూడండి. వ్యసన పడటం వలన ఏమవుతుందంట? వ్యసన పడటం వలన ఆరోగ్యము క్షీణిస్తుంది. వ్యసన పడటం వల్ల జీవితం నష్టమైపోద్ది. గనక వ్యసన పడటం వల్ల జీవితానికి నష్టము తెచ్చుకుందురు. గనక వ్యసనము వలన నా ప్రాణము నీరైపోవచ్చున్నది. గనక నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. గనక వాక్యము ఉన్నవాడు ఎవడైనా, వాక్యం వినేవాడు ఎవడైనా వ్యసన పడతాడా? పడకూడదు. కాబట్టి గనక వాక్యము నీ వ్యసనములో ఉంటే గనక స్థిరపరిచేది దేవుని వాక్యము. గనక వాక్యము స్థిరపరిచినప్పుడు మరలా వ్యసన పడటం దేనికి? వ్యసన పడటం వలన చాలా గొప్ప అవాంతరాలు మనుషుడు
ఏరి కోరి తెచ్చుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. గనక ఏమంటారు చూడండి, చెట్టు కొట్టి మీద వేసుకోవడం. చెట్టు కొట్టేవాడు వీలు వాళ్ళని బట్టి కొట్టాలి. గనక చెట్టు కొడతాను కదా అని ఒరిగిపోయే సైడ్ వచ్చి నిలబడితేమో చెట్టు మీద పడతాయి. గనక ఏమీ లేని సమస్యల్ని, ఏమీ లేని శ్రమలని గనక మీదకి తెచ్చుకోవడం వలన గనక అలాంటి వ్యసన పడటం వలన జీవితంలో ఫలింపులు కనిపించవు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. మత్తయి రాసిన సువార్త. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయారు. గనక ఈ వాక్యం చూడండి. గనక 22వ వచనములో గనక ప్రభువుని ఏమడిగాడు ఇతడు? ఏమడిగాడు ప్రభువుని అంటే గనక 16వ వచనము నుండి చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునదియే అని చెప్పాను. అందుక యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. గనక దేవుని దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను గనక మరి మంచి పని చేయాలి గనక నిత్య జీవం పొందటానికి ఏం మంచి పని చేయాలి? వాడు తెలివి కలిగి అడిగాడా, తెలివి లేకుండా అడిగాడా? గనక తెలివి లేకుండా అడిగాడా, తెలివి కలిగి అడిగాడంటే వాడు ఏదో ఒక క్వశ్చన్ మార్కుతోటే దేవుడిని అడిగాడు. గనక ఏమని? బోధకుడా, నేను పుట్టుకతో క్రైస్తవుడను, యూదుడను అని లోపల రకరకాలైన తలంపులు కలిగి గనక ఏ మంచి కార్యము చేస్తే నేను నిత్య జీవము కలిగిన వాడిగా ఉంటాను గనక మరి నేనేం చెయ్యాలని అడిగాడు. గనక దేవుడు చెప్పాడు ఏమని? వ్యభిచారం చేయొద్దు, దొంగలించవద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, గనక నీ పూర్ణ హృదయముతో దేవుని వెంబడించు, దేవుని ఆజ్ఞలు అనుసరించు అని చెప్పాడు. గనక ఇవన్నీ బాల్యకాలము నుండే ఇవన్నీ బాల్యకాలము నుండే చేస్తున్నాడంట. మరి బాల్యకాలము నుండి చేస్తే వీడికి ఎందుకు నిత్య జీవము గురించి తెలుసుకోలేదు? గనక బాల్యకాలము నుండి తెలిస్తే నిత్య జీవం అంటే ఏంటి అని ఎందుకు తెలుసుకోలేదు అంటే, గనక ధనముంది గనక మరి మంచి ఏర్పాట్లు ఉన్నాయి, ధనఘనతలు ఉన్నవి గనక అవన్నీ మరి చూసుకొని మురిసిపోయి ధర్మశాస్త్రాన్ని ఆచారపూర్వకంగానే చూస్తున్నాడు కానీ ఆత్మ సంబంధమైన స్థితిలో చూడలేదు వాడు. గనక ఆత్మ సంబంధమైన స్థితిలో చూడలేదు గనక ఇది నాకంతా తెలుసు, ఇవి నాకన్నీ తెలుసు అని
దేవుడి దగ్గరికి వచ్చి అడిగారు. ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి చేస్తానే ఉన్నాను. కాబట్టి నీ ధనాన్ని గనక బీదలైన వారికి పంచివిచ్చి గనుక దేవునికి మరి పరలోకమందు నీకు ధనము, భూలోకములో నీకు ధనం ఉంది. ఆ ధనం ఉండటం వలన నీకు కొన్ని అర్థం కావట్లేదు. ఆ ధనం ఉండటం వలన నీకు కొన్ని అర్థం అయినా కానీ నీవు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలంటే రెండు కావాలి. ఏంటి చెప్పండి? రెండు కావాలి. ఏంటి చెప్పండి? ఒకటి ధనమైనా పోవాలి, రెండు జబ్బైనా రావాలి. గనక ధనం పోతే పోయిన ధనాన్ని గనక దేవుడు మరలా ఇస్తాడని అలా దేవుడి దగ్గరికి వచ్చిన వారు కలరు. గనక ఇంకా చూస్తే మరి రోగం వచ్చిందనుకోండి, రోగం బాగో చేసుకోవడానికైనా దేవుడి దగ్గరికి వస్తారు. గనక వీడికి రెండు రోగం లేదు, గనక ఇంకేమి లేదు, ధనం ఉంది. గనక ఈ ధనం ఉండటం వలన దేవుని చిత్తం అంటే ఏమో గనక దేవుని వాక్యాన్ని చదివినా ఏది జీవమో ఏది నిత్య జీవమో అని అర్థము చేసుకోలేని గనక మందస్థితిలో ఉంటున్నాడు వీడు. ప్రభు బాగా వివరించి నీ ధనము ఉన్నన్ని రోజులు నీకు అర్థం కాదురా ధర్మశాస్త్రము, గనక ఆ ధర్మశాస్త్రాన్ని గనక మరి నీవు అర్థం చేసుకోవడం లేదు. గనక నీకు కలిగిన ధనమంతటినీ కూడా పేదలైన వారికి పంచి ఇచ్చి గనక అప్పుడు దేవుని వెంబడించమన్నాడు. వెంబడించమనగా భూలోకములో ధనం ఉంది, అది ఉన్నందువల్లనే నీవు పరలోకములో నీకు ధనము లేదు. గనక పరలోక ధనానికి అలవాటు పడాలి. పరలోక ధనము సంపాదించుకోవడానికి అలవాటు పడాలి. పరలోక ధనం ఏంటి? మంచి చేయటం, మంచి నేర్చుకోవటం, మంచి మార్గములో వెళ్ళడం, మంచివారిగా అనేకులను గనక మంచి దారిలోకి నడిపించడం, మంచి మాటలు మాట్లాడడం, ఇదే పరలోక ధనము. గనక ధనము, ఈ ధనానికి దూరంగా ఉన్నావు, ఆ ధనాన్ని పోగొట్టుకో, ఆ ధనాన్ని విచ్చివేయి, ఈ ధనము నీకు దొరుకుద్దని చెప్పినప్పుడు 22వ వచనములో అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. గనక ధనాన్ని వేదలైన వారికి ఇచ్చివేయమంటే గనక ఇచ్చివేస్తే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు, ఇచ్చివేస్తే నీవు దేవునికి ఏర్పాటుకి దగ్గర అవుతావని చెప్పగా చెప్పిన మాటలు వినగా వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. గనక దేవుని మాటలు గనక దేవుని యొక్క వాగ్దానము, దేవుని మాటలు గనక ఎలా ఉంటాయి అంటే గనక సరిగా వినే వారికి సరి చేసుకునే లక్షణాలు వస్తాయి. సరిగా విననటువంటి వారు వ్యసనపడేవారే, వ్యసనపడుతూ ఉన్నవారే, వ్యసనపడుతూ వెళుతున్నవారే, జీవితంలో వ్యసనపడుతూ జీవిస్తున్నవారే. గనక అలాంటి వ్యసనపడుతూ వెళ్ళిపోతే ఎవరికి లాభం చూడండి? వెళ్ళిపోయిన అతనికి లాభమా? గనక లాభం ఏ లాభం వచ్చింది? గనక నీ వ్యసన పడుతూ ఆ ధనాన్ని గనక మరి వ్యవయపరిచి పేదలైన వారికి ఇచ్చివేయి, గనక పరలోక ధనాన్ని సంపాదించుకో, అప్పుడు నువ్వు బాగుపడతావని చెప్పగా ఆ యవ్వనుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. గనక దేవుని మాటలు గనక వినేవారికి వ్యతిరేకంగా గనక ఉన్న తలంచినటువంటి వారికి ఇప్పటికే కూడా అది ఎలాగో ఇది ఎలాగో అని వ్యసన పడుతూ ఉన్నటువంటి జీవితాల్లో వ్యసనముగానే ఉంటుంది. వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వ్యసనాన్ని బరువు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి అది మంచి లక్షణము కాదు. గనక యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన సువార్త మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను.
నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, పేతురు వ్యసనపడి, ప్రభువా, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను నిన్ను ప్రేమించుచున్నానని ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయనతో చెప్పాను. గనక ఈ వాక్యములో ప్రభు సిలివేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి వచ్చి చివర గనక ఆరోహణమైపోయే పరిస్థితి ఇది. సమయం దగ్గరికి వచ్చినప్పుడు గనక శిష్యులందరినీ పిలుచుకొని గనక ప్రభువు గనక పేతురు గారితో గనక మరి సంభాషణ చేస్తూ పేతురు గారిని గనక 16వ వచనములో పేతురు గారిని ప్రభువు గనక ఏమడుగుతున్నాడు? 15వ వచనమును చూస్తే వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. గనక మరి 3.5 సంవత్సరములు ప్రభు వెనకాల తిరిగినటువంటి పెద్ద శిష్యుడు పేతురు గారు గనక ప్రభువు పేతురు గారిని భోజనమును కూర్చున్నప్పుడు గనక ప్రభువును పేతురు గారిని అడిగినదేమిటి? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే సహజముగా ఎవరైనా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏం చేస్తా చెప్తారు చెప్పండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే చెప్పగలరు. గనక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే చెప్పగలరు. అలాగే ప్రభు అడిగిన మాటకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకే తెలియను అని మరి మొదటి పర్యాయము ప్రభువునకు చెప్పాను. అట్లయితే నీవు నా గొర్రెలను మేపమని గనక ప్రభువు చెప్పాను. గనక మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని మరి మరలా రెండవసారి అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. గనక మరలా ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. గనక నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 3 సార్లు కూడా నేను నిన్ను ప్రేమించుచున్నానో లేదో నీవే ఎరుగుదువు అని చెప్పాను. మూడవసారి మాత్రము గనక మూడవసారి నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినందుకు పేతురు గారు వ్యసన పడసాగెను. ఎందుకు వ్యసన పడడము? 2 సార్లు అడిగారు కదా, మూడవసారి ఎందుకు అడగాలి
అని ఈ మూడవసారి నీకే తెలుసును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఈ మాట చెప్పి వ్యసన పడుతూ ఈ మాట ప్రభువునకు చెప్పాను. పేతురు గారు ప్రభువును ప్రేమించుచున్నారా లేదా? మరి ప్రభువుకు తెలుసా తెలియదా? ప్రేమిస్తున్నాడు, తెలుసు గనక ప్రభువు యొక్క మాటలలో మరి పేతురు గారి యొక్క మరి మాటలు ఏమై ఉన్నవి, ఎలాగున్నాయని గనక తెలుసుకొనటానికి 3 పర్యాయములు కూడా అడిగాను. సరే, మనం కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. గుండ్ల మీద చెయ్యి వేసుకోండి. వేసుకోరా? వేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టే ప్రశ్నే వేయదు. వేసుకోను అంటే మిమ్మల్ని వదిలేస్తాను. వేసుకోండి. నేను వేసుకున్నాను కదా, మీకెందుకు? వేసుకున్నారు కదా, వేసుకున్నారా? చెయ్యేసుకున్నారా? సరే, ప్రభు దగ్గరికి వచ్చి పేరు చొప్పున నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే ఏం చెప్తావు? చెయ్యి తెచ్చిపెట్ట. ఒకటి. రెండవసారి మళ్ళా చేపెట్టుకోండి. సన్నిధి చేస్తున్నావా అని అడిగితే ఏం చెప్తావు? గీతమ్మ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం అవట్లేదు. సన్నిధి చేస్తున్నావా అని అడిగితే ఏం చెప్తారు? చేస్తున్నాం అనే చెప్తున్నా. సరే, చేస్తున్నారో లేదు మనసు క్వశ్చన్ వేసుకోండి, క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సరే, మూడవసారి గనక మరలా తిరిగి వచ్చి గనక మీ పేరు పెట్టి వాక్యానుసారముగా వింటున్నావా, నడుస్తున్నావా నా కుమార్తె అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? మళ్ళీ చేయి పెట్టుకోండి. అబ్బా, పెట్టుకోండి, ఏం నష్టమేం కాదు. ఏం భయపడతా? తప్పులు చేస్తున్నారేంటి? లేదు కదా. ప్రభు వచ్చి మీ పేరు చొప్పున సన్నిధి చేస్తున్నామని చెప్పారు. తర్వాత ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. వాక్యానుసారముగా నడుస్తున్నావా అని ప్రభు అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? చెయ్యి కింద పెట్టాడు, పక్క తీసిపెట్టి ఇప్పుడు చెప్పు. అలా వక్రీకరించి మాట్లాడకూడదు, స్టేట్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఈ వాక్యానుసారముగా నడుస్తున్నావమ్మా నా కుమార్తె అని, కుమార్తె అన్నప్పుడు ఎలాగుండ చూడండి. అబ్బా, ప్రభు నా దగ్గరికి వచ్చారు, సంకలు కొట్టుకుంటా ప్రభు నన్ను ఇలా మాట్లాడిచ్చారు, చాలా సంతోషమే. మరి మాట్లాడించినటువంటి ప్రభువు వాక్యాన్ని విని వాక్యానుసారముగా నడుస్తున్నావా అన్నప్పుడు ప్రతి వారి ముఖంలో కూడా ఏమొచ్చింది? క్వశ్చన్ మార్కు. మీరు నా వైపుకు చూస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను తెలుసా? మీ నొసళ్ళ మీద 2 కనుబొమ్మల మధ్య ఈ శరీరము మడత పడతా ఉంది. అంటే అక్కడ ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే వ్యసన పడుతున్నారు. వినేవారైతే వ్యసన పడరు, వాక్యానుసారంగా నడిచేవారైతే వ్యసన పడరు. నేను వ్యసన పడట్లేదు ప్రభు, వితౌట్ ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే నేను వ్యసన పడట్లేదు అనే నమ్మకము కుదిరినప్పుడు గనక ధారాళంగా నేను నడుస్తున్నాను ప్రభువా, వాక్యానుసారముగా వింటున్నాను, వాక్యానుసారముగా నడుస్తున్నాను అని చెప్పడానికి సంకోచము పడుతున్నామంటే గనక ఏముంది అక్కడ? ఏముంది అక్కడ అంటే వ్యసన పడే లక్షణాలు ఉన్నాయి. వ్యసన పడుతూ వాక్యం వింటే కుదరదు, వ్యసన పడుతూ దేవుడి దగ్గరికి వస్తే అసలే కుదరదు, వ్యసన పడుతూ మోకరిస్తే ప్రార్థన చేస్తే అసలే కుదరదు. ఏ వ్యసనము లేకుండా యథార్థముగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, యథార్థముగా. గనక అది దేవుడు కోరుకున్నది. ఆ పేతురు గారిలో నుంచి ఆ లోపల ఉన్నటువంటి సంగతులు బయటికి రావటానికి 3 పర్యాయాలు ప్రభు అడిగారు.
అలాగే 3 పర్యాయాలు గనక వాక్యాన్ని బట్టి గనక ప్రభు మిమ్మల్ని కూడా అడిగారు. గనక క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉండిపోయింది చెప్పండి? వినే కాడు ఉండిపోయింది, నడుచుకునే కాడు ఉండిపోయింది. గనక ఇప్పుడు వ్యసన పడాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వ్యసన పడవలసి వచ్చాను. గనక వ్యసన పడకండి. వ్యసన పడినా కానీ దేవుని ఎదుట మనకున్నటువంటి వ్యసనములన్నిటి తీసివేయటానికి ఆయన వ్యసన పడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి వ్యసన పడకూడదు. ఏదైనా చెడ్డ మాట విన్నా వ్యసన పడకూడదు, మంచి మాట విన్నా వ్యసన పడకూడదు. కాబట్టి మంచి మార్గములో నడిచేవారు ఎప్పుడూ కూడా వ్యసన పడరు. వ్యసన పడవలసిన అవసరము లేదు. గనక మనిషి జీవితం అంతా వ్యసనాలతోటే కూడింది కదా. మనిషి జీవితం అంతా వ్యసనాల మధ్యనే ఉంది. కాబట్టి ఈ వ్యసనాలు మనిషి జీవితములో ఉన్నా కానీ వాక్యాన్ని బట్టి, సన్నిధిని బట్టి, ప్రార్థనను బట్టి ఈ యొక్క మనిషిలో ఉన్నటువంటి వ్యసనములు పోతాయి, పోగొట్టుకోవాలి. గనక ఈ యొక్క పాప వ్యసనములు, గనక కోప వ్యసనములు, ఈ వ్యసనములన్నిటినీ కూడా వదిలిపెట్టి వేయాలి. అలా వదిలిపెట్టినప్పుడే గనక జాగ్రత్తగా ప్రభువులో మసలు కొనడానికి అవకాశం ఉంటుంది. గనక యోబు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. గనక ఎవడైనను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల గనక మంచి విషయాలు మాట్లాడితే వ్యసనం ఎందుకు? గనక వీళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడడానికి వచ్చారు. గనక వీరు వ్యసన పడుతూ గనక యోబు గారిని కూడా వ్యసనములోనికి తీసుకెళ్తున్నారు. గనక ఇది మంచిది కాదు. సరే, ఇంకా ముందరికెళ్తే లోకాసు సువార్త 18వ అధ్యాయము 23వ వచనములో చూస్తే గనక లోకాసు సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా చాలండి. గనక అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన అంటే మిక్కిలిగా, ఒక మాదిరి కాదు, గనక మిక్కిలిగా గనక మరి వ్యసన పడినటువంటి వాడయ్యాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. గనక సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటండి. గనక భక్తుడు ఇది రచించినటువంటి గ్రంథం మరి ఆయన తేరి చూసినప్పుడు భూమి మీద జరుగుతున్నవన్నీ కూడా ఏం కలిగి చేస్తున్నాయంటే ఆయనకి వ్యసనము పుట్టించను. అంతా కూడా వ్యర్థమే, అంతా కూడా వ్యసనము కలిగించే పరిస్థితులే, వ్యసనము కలిగించే లక్షణాలే ఉన్నవి. కాబట్టి వాక్యాన్ని చదివే వారికి వ్యసనాలు ఉండకూడదు, ప్రార్థన చేసేవారికి వ్యసనాలు ఉండకూడదు, గనక ప్రార్థనలోకి వెళ్ళేవారికి వ్యసనాలు ఉండకూడదు, వాక్యమును వినేవారికి వ్యసనాలు ఉండకూడదు. గనక వింటే గనక ఏమొస్తుందంటండి, మరి ఆ క్వశ్చన్ మార్కుల దగ్గరికి వచ్చినప్పటికీ శ్రమ వస్తుంది. ఆ శ్రమకి ప్రతిఫలము గనక మనము ఎలాగున పాపము చేసి వ్యసన పడుతున్న వారం మన వ్యసనముల కొరకు ఆయన వ్యసనాక్రాంతుడిగాను గనక తన కుటుంబము, సంఘము గనక మరి సరిచేయడానికి ఆయన రక్షణ అందివ్వటానికి, ఆయన సంఘమును శుద్ధి చేయటానికి ఆయన వ్యసనాక్రాంతుడిగాను అనుభవించను. వ్యసనాక్రాంతుడిగాను నీకోసం ఆయన గనక వ్యసనాక్రాంతుడిగా దేవుడు అయినట్లుగా గ్రహిస్తున్నాం. గనక వాక్యాన్ని విని వ్యసన పడకండి.
వాక్యాన్ని విని వ్యసనపడితే దైవ దీవెనలు పోగొట్టుకొందురు గనక అలాగున కాక వాక్యాన్ని విని మంచి వాటిని అనుసరించే దీవెన ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమును వినుచున్నటువంటి వారు గ్రహించినట్లుగా ప్రతి ఒక్కరు నేను ఎందుకు వ్యసన పడుతున్నాను, వ్యసన పడవలసిన కారణాలు ఏమయ్యున్నవని దేవా వెతికి దేవా పాపపు లక్షణములు, వ్యసనపడే లక్షణములు తీసివేసుకొని దేవాని యొక్క నిత్య రాజ్యము కొరకైన ధనాన్ని, పరలోకములో ధనమును సంపాదించుకునే భాగ్యం ఒక్కొక్కరికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.